బండ్ల గణేష్ బండ్ల ఆ పేరే ఒక బ్రాండ్. రాజకీయాలపై, సినిమాలపై, హీరోలపై, నాయకులపై తనకున్న అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. దేనికి భయపడేది లేదు. వ్యాపారాల్లో నష్టం వచ్చినా, రాజకీయాల్లో నష్టం వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. ఆ రోజు ఏమనిపిస్తే అది వాస్తవం గురించి పలకరించేస్తాడు. దాని పరిణామాలని, తర్వాత వచ్చే అంశాలను కూడా పట్టించుకోడు. బండ్ల గణేష్ మైక్ ముందు కనిపిస్తే ప్రజలందరూ చెవులు రిక్కించి వింటారు ఏం చెప్తాడు బండ్ల అని. మేమర్స్ అయితే రెడీగా ఉంటారు బండ్ల ఇచ్చినటువంటి వన్ లైనర్స్ ఏంటి, డైలాగులు ఏంటంటూ. సో బండ్ల గణేష్ ఈరోజు స్టూడియోలో ఉన్నారు నాతో పాటు. తెలుగు తల్లి ఇద్దరు ముద్దు బిడ్డలను చూసి మురిసిపోతోందంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు అనేక కష్టాలు పడ్డ ఆంధ్రావని, ఇప్పటివరకు ఇబ్బందులు పాలైన తెలంగాణ రెండు కూడా మంచి వాళ్ళ చేతుల్లో ఉన్నాయంటున్నాడు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. గణేష్ గారు నమస్కారం. నమస్తే అన్న. ఏంటి, ఎలా ఉంది హెల్త్? మొన్న ఇమేజ్ చూసా హాస్పిటల్లో, అపోలోలో చికిత్స పొంది. ఏంటి అది హెల్త్ హాస్పిటల్లో జాయిన్ అవటం ఏం కాదు. అది ఆ రోజు రేపే కౌంటింగ్, రేపు ఆ రోజు. అంతకు ముందు రోజు ఎక్కడ ఏమన్నా నా మిత్రుడిని కలవటానికి వెళ్తే కొంచెం అనీజీ అనిపించింది. టెన్షన్కో, మరి భయంకో, బాధకో, యాంగ్జైటీకో నాకు తెలియదు. మిగిలిన అవతల కదా రావాలి యాంగ్జైటీ అంటే నాకు కూడా. మరి కౌంటింగ్ తర్వాత మధ్యాహ్నం 11 తర్వాత వాళ్ళకి వచ్చింది. ముందు రోజు కొంచెం నాకు టెన్షన్గా ఉండేది. ఎందుకంటే ముఖ్యంగా మేము ఇక్కడ తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలిచి తీరాలి. 10 ఎంపీ సీట్లు 11-12 గెలవాలి. పోయిన 14 సీట్లు బలమైనగా నమ్మేవాడిని. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, చంద్రన్న రావాలి. ఈ రెండు ఎందుకో మనసులో పెట్టుకున్నా గట్టిగా. కొంచెం అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు కొంచెం బీపీ ఎక్కువ ఉందేమో డౌట్, అది వెళ్తారంటే వాళ్ళు ఒక్కరోజు ఉండండి అని టెస్టులు చేస్తాడు. సరే ఎక్కడైనా టీవీ చూడాల్సిందే కదా అని హాస్పిటల్ నుంచి చూపించుకున్నాను అంతే. సో ఆ రిజల్ట్ చూసి తగ్గిపోయి ఉంటుంది అంతా ఆటోమేటిక్గా. 10ంటికి మొత్తం తగ్గిపోయింది. సాయంత్రం డిశ్చార్జ్ అయిపోయాను.